మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన 4 ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పపెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నరసింహులు, భానుప్రసాద్, తలారి భిక్షపతి, పోతుల యాదగిరికి చెందిన వాహనాలకు నిప్పపెట్టారు. ఈ ఘటనలో 2 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా మరో 2 పూర్తిగా దహనమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కమురు వాసన వస్తుంది, పటపట అంటుందని మా చిన్న బాబు చెప్పిండు. చెప్పంగానే బయటకు వచ్చేసేసరికి బండి తలిగింది. లేవు అని ఈయన వచ్చి, నేను మా ఆయన వచ్చి బండి తలిగిపోతుంది లేవు అంటే ఆయన వచ్చి లేచి ఆరిపెట్టాకల్లా ఇక ఆరిపేసుకున్నాము. అందరిని పిలిచినాము, అందరు వచ్చిర్రు. ఆయన సీసీ కెమెరా అయినా పిలిచినాము. అన్న జర చూడు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము. 11-13 నిమిషాలకు మేము చూసినాం. పంటలు వస్తున్నట్టు కమురు వాసన వస్తుంది, పటపట అంటుందని మా చిన్న బాబు చెప్పిండు. చెప్పంగానే బయటకు వచ్చేసేసరికి బండి తలిగింది. లేవు అని ఈయన వచ్చి, నేను మా ఆయన వచ్చి బండి తలిగిపోతుంది లేవు అంటే ఆయన వచ్చి లేచి ఆరిపెట్టాకల్లా ఇక ఆరిపేసుకున్నాము. అందరిని పిలిచినాము, అందరు వచ్చిర్రు. ఆయన సీసీ కెమెరా అయినా పిలిచినాము. అన్న జర చూడు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము. 11